యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అనేటువంటి దేశము మన భారతదేశం లాగా ఖండితమైపోయింది. గోర్బచే వచ్చిన తర్వాత గ్లాస్నోస్ అండ్ పెరెస్ట్రాయికా అనేటువంటి స్వేచ్ఛ తీసుకొచ్చిన తర్వాత ముక్కలు ముక్కలుగా కాబడ్డది మహమ్మదీయుల ముస్లింల కారణంగా ఈ రష్యా దేశము ముక్కలు ముక్కలైపోయింది. ఆ రష్యాని అఖండ దేశాన్ని పరిపాలించిన స్టాలిన్ అనేటువంటి వాడి కూతురు స్వెత్లానా అనేటువంటి అమ్మాయి భారతదేశం గురించి ఏమన్నదంటే, దురదృష్టవశాత్తు రష్యా దేశంలో యుఎస్ఎస్ఆర్లో పుట్టాను నేను, అదృష్టవశాత్తు భారతదేశంలో ఏ నదిలో ఏ సముద్రంలోనూ దూకి ఆ పుణ్యభూమిలో ఆ మోక్ష భూమిలో నేను మళ్ళీ అంటూ జన్మ ఉంది అని చెప్పేసి భారతీయులు హిందువులు చెప్తారు. కాబట్టి నేను మళ్ళీ భారతదేశంలో జన్మ ఎత్తుతాను అని పలికింది ఆ తల్లి. కాబట్టి ఆ తల్లికి ఉన్న భేదము మన నాయకులకు ఉన్న భేదము చూడండి. 100 ఏళ్ల క్రితము వందే మాతరం వందే మాతరం అని ఆ నినాదాలు చెబుతూ ఉంటే బహిరంగ సభల్లో పట వందల వేలాది మందిని జైల్లో పెట్టారు, కొరడ దెబ్బలతో కొట్టారు, చొక్కాతో పాటు బన్యంతో పాటుగా చర్మమూడి వచ్చింది, మాంసము ముద్దలు వచ్చినాయి. ఆ విధంగా నరక యాతన పెట్టారు. ఓ భూమాత, ఓ భూతల్లి, ఓ భారతమాత నీకు పాదాభివందనం అని మనం పలుకుతున్నాం వందే మాతరం అక్కడ నినాదములు.